నమస్కారం అండి. మనం ఇప్పుడు పిఎల్ఎన్ మంగారత్నం గారు వ్రాసిన అనుబంధాలు అనే కథను విందామా? కొత్తగా చేయించుకున్న కెంపుల జోకాలు పెట్టుకుని అద్దం ముందు మురిసిపోతోంది కాత్యాయని. ఎర్రటి ఎరుపు రంగులో ఉన్న కెంపులు కొత్త బంగారంతో కలిసి దగదగా మెరుస్తున్నాయి. అసలే అందమైన తనకి కొత్త నగ మరింత శోభనిచ్చింది. కొత్త నగకి మ్యాచింగ్గా ఉంటుందని పండక్కి ఎరుపు రంగు కుందన్లు మెరుపులు కుట్టిన చీర తీసుకుంది. ఇంటికి పెద్ద కూతురు, త్వరలో తల్లి పెళ్లి చేసే యోచనలో ఉంది. అందుకే ముందు చూపుతో ఆ రోజుకి ఇప్పటి నుంచే అన్నీ మెల్లమెల్లగా సమకూర్చుకుంటుంది. చెల్లి సాయిలక్ష్మికి కూడా అలాంటి చీరే తీసుకుంది. వీళ్ళకన్నా అన్నయ్య మురళి పెద్దవాడే అయినా ఈ పోటీ ప్రపంచంలో చదువుకున్న చదువుకు ఏ ఉద్యోగమూ రాక ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుని ఆమెతో వెళ్ళిపోయాడు గుంటూరు. అందరిళ్లలో ఆడపిల్లలు అత్తవారింటికి వెళితే ఇక్కడ మగపిల్లాడే జీవిత భాగస్వామి కోసం బయటకు వెళ్ళాడు. భర్త పోయిన దగ్గర నుంచి అనసూయమ్మ పిల్లలతో ఇంట్లోనే ఓ పక్కగా ఉన్న కిరాణా షాప్తో సంసారం నెట్టుకొస్తోంది. డబ్బు వడ్డీలకు కూడా తిప్పుతుంది. కొడుకుండగా కూడా అతని ఆసరా అంతంత మాత్రమే. అందుకని కొడుకు దగ్గరలేని ఇబ్బంది ఏమీ లేదు ఆమెకు. బేరం చూసుకుంటూ పని మీద ఇంట్లోకి వస్తే కాత్యాయని ఇంకా అద్దం ముందే కనిపించింది. మురిసిపోయింది చాలు కానీ తీసి లోపల పెట్టు, ఇప్పుడే అందరికీ చూపించేయకు, మెల్లగా తర్వాత పెట్టుకుందువు గాని. కూతురు మురిపానికి ముచ్చటపడినా కోపం నటిస్తూ కసిరింది అనసూయమ్మ. తల్లి అలానే అంటుందని తెలుసు. పండక్కి అన్నయ్య వదినలు ఇంటికి వస్తారు. అన్నయ్య మాట ఎలా ఉన్నా వదిన వేదవతికే, ఇప్పటి నుంచి తెలియకూడదన్నది ఆమె తాపత్రయం. అదేం లేదు, నేను పండక్కి ఇవే పెట్టుకుంటాను, చేయించుకున్నది ఎందుకు అంటూ ఎదురు ప్రశ్న వేసింది. అసలు తను కొత్త నగ పెట్టుకు తిరగడం వదిన చూడాలన్నదే కోరిక. ఆవిడ గారికి ఉన్నాయి చిన్న కమ్మలు, పెళ్ళైనప్పటి నుంచి అవే పెట్టుకుంటుంది. పోని చీరలన్నా సరిగా ఉంటాయా అంటే అవి మామూలు కాటన్వే. తనకే కానీ అలాంటి సంపాదన ఉంటేనా ఎన్ని వస్తువులు కొనుక్కునేదో. అనుకున్న సంక్రాంతి రానే వచ్చింది. పండగ సెలవులు కలుపుకుని మరో 2 రోజులు సెలవు పెట్టొచ్చింది వేదవతి అత్తవారింటికి రాజమండ్రి. 2 రోజులు ఇక్కడే ఉండి 3వ రోజు బయలుదేరేస్తుంది. కనుమనాడు కాకైనా కదలదు లాంటి సామెతలు పక్కన పెట్టి పుట్టింటికి. లేకపోతే మళ్ళీ సెలవులు పూర్తయ్యేసరికి గుంటూరులో ఉద్యోగానికి చేరుకోలేదు. పండగ రోజున ఆడపడుచులిద్దరూ కొత్తగా కనిపించారు. ఉద్యోగం చేస్తూ కూడా తను ఆడపడుచుల ముందు తక్కువగా ఉండడం ఇబ్బందిగానే ఉండేది. కానీ ఏం చేస్తుంది? వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే బొటాబొటి. మురళికి ఏ పని చేయాలన్న ఆలోచనే లేదు. ఊరుగాని ఊళ్ళో తనకి తోడుంటే చాలనుకుంది అప్పుడు. ఇప్పుడు పిల్లలు ఎదిగొస్తున్నారు. పండగ అడ్వాన్స్ పెట్టుకుని ఆ డబ్బుతో ఇలా వచ్చింది. కాత్యాయని చెవుకున్న ఎరుపు రంగు కెంపుల బుట్టలు పెద్దవిగా ఉండి మెరుస్తూ ఆమె అందానికి వన్నె తెచ్చాయి. సాయిలక్ష్మి కూడా చెవిదుద్దుకి వెనక వైపు నుండి వేలాడే పొడుగాటి బుట్టలు పెట్టుకుంది. అవి పొడవుగా గుళ్ళో వేలాడదీసిన గంటల్లా ఊగుతున్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు. తనకు అంతగా నచ్చకపోయినా తండ్రి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లిలో చిన్న కమ్మలే కొనుక్కుంది వేదవతి. ఈ రోజుకి అవే వాడుతుంది. పెద్ద ఆడబడుచు అంతగా ఎగ్జిబిట్ చేస్తున్నా చూసి తను ఏమీ మాట్లాడకపోతే జలసీ ఫీల్ అవుతుందని అనుకోవచ్చు. అందుకే కొత్తవా అని అడిగింది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కాత్యాయని మరే ఇంట్లో పాత బంగారం ఉంటేను అంది. ఆ బంగారమే ఇంట్లో లేకపోతే తను కొత్త నగ చేయించుకునేది కాదు అన్నట్టు. మళ్ళీ తనే వాటికి మ్యాచింగ్గా ఉంటుందని 2000 పెట్టి ఈ చీర తీసుకున్నా, బాగుందా? ఒంటి పొర మీద చీర కొంగు చీరాడేసుకుంటూ షోకేసులో బొమ్మలా ఫోజిస్తూ అడిగింది. వదిన మెచ్చుకుంటే ఏ ఆడబడుచు సంతోషపడదు? చాలా చాలా బాగుంది, ఖరీదుకు తగ్గట్టే. చీరకు ఎక్కువ ఖరీదు పెట్టానని మా అమ్మగారికి కోపం వచ్చింది. ఆ రోజు నాతో సరిగ్గా మాట్లాడలేదు. తనకన్నా కొద్దిగా పెద్దదైన వదినతో
తల్లి కోప్పడిన విషయం చెప్పి ఓదార్పు పొందాలనుకుంది. ఆ సంభాషణల్లో అక్కడే ఉన్న చెల్లి సాయిలక్ష్మిని కూడా భాగస్వామిని చేసింది. ఆ రోజు అలా జరిగింది కదా, ఈరోజు ఇలా జరిగింది కదా అంటూ నవ్వేసి ఊరుకుంది వేదవతి. ఏ ఇంట్లోనైనా ఉండేదే ఇది. తల్లి మాటల్ని బేఖాతరు చేసి అక్క వదినతో అంత ఫ్రీగా మాట్లాడేయడం సాయిలక్ష్మికి నచ్చినట్టుగా లేదు. వాళ్ళతో నవ్వుతూనే ఏదో పనున్నట్టు వీధి గుమ్మం వరకు వెళ్ళొచ్చి, చూడు నిన్నే అమ్మ పిలుస్తోంది, వినిపించడం లేదా అంటూ అక్కను కసిరింది. కొట్లో బేరం వచ్చే టైం కదా, ఈ పండగ టైంలో హడావిడిగా ఉంటుంది. కూర్చోడానికి ఉండదు, నిలబడ్డానికి ఉండదు. అందుకు వివరణ కూడా ఇచ్చింది సాయిలక్ష్మి. అత్తగారి తత్వం వేదవతికి తెలుసు. తనున్న 2 రోజులు వాళ్ళని తనతో కలవనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఆవిడకు కూతుళ్ళు తప్ప కోడలు ఎప్పుడూ గుర్తుకురాదు. గుంటూరులో తాము అద్దెకున్న ఇంటి ఓనరమ్మ గారైతే ఆవిడ కన్నా ఆవిడ కోడలకే ఎక్కువ ఖరీదైన చీర కొనేది. మా కోడలు ఉద్యోగానికి వెళుతుంది అంటూ. ఇక్కడ అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఇంట్లోకి అడుగు పెడుతూనే బాగున్నారా అత్తయ్య గారు అంటూ తనే ఎదురు పలకరించాలి. అక్కడ తనకేదో భోజనానికి లేక ఇక్కడికి వచ్చినట్టు. తను ఇన్నిసార్లు వచ్చెళ్ళినా ఆవిడ ఎప్పుడైనా పిల్లల చేతిలో 10 రూపాయలు కూడా పెట్టిన పాపాన పోలేదు. ఆవిడ కొడుకునే దూరం పెడుతుంది సంపాదన లేని కారణంగా. చనువిస్తే తన జీతం చాలడం లేదత్తయ్యా అంటుందని ఆవిడ భయం కావచ్చు. మురళి ఇంటి పట్టున సుఖంగా ఉండడానికే అలవాటు పడిపోయాడు. ఎవరైనా అడిగితే నేను ఇంట్లోనే ఉంటున్నానండి అనేవాడు అభిమానపడకుండా. 3 ఏళ్ల తరువాత కాత్యాయనికి సంబంధం కుదిర్చింది అనసూయమ్మ. పెళ్ళికొడుకు అఖిలేషు ఇంజనీరింగ్ చదివాడు. పై చదువు అమెరికాలో చదివే ఆలోచనలో ఉన్నాడు. పిల్ల నచ్చటంతో వెంటనే పెళ్లి కుదిరింది. పెళ్లి పనులు భుజాన వేసుకున్నాడు మురళి. వాళ్ళు అడిగిన లాంఛనాలతో 10 కాసుల బంగారంతో ఘనంగానే చేసింది అనసూయమ్మ. కూతురు పెళ్లిలో మనవలకైనా ఒక్క జత బట్టలు కొనే ఆలోచన చేయలేదు అత్తగారు. అదే వేదవతికి కష్టంగా తోచింది. తను కూడా ఓసారి కట్టిన చీరనే కొత్తదానిలా కట్టుకోవాల్సి వచ్చింది. తండ్రి ఆర్థిక పరిస్థితి సరిలేక తక్కువ కట్నానికే వచ్చిన ఉద్యోగం లేని మనిషిని చేసుకున్నందుకు ఏళ్లు గడుస్తున్నా వేదవతి ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఉండిపోయింది. కాలక్రమంలో సాయిలక్ష్మికి పెళ్లి చేసింది అనసూయమ్మ. పెళ్ళికొడుకు పెద్దగా చదువుకోకపోయినా వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఏ ఇబ్బంది లేదు. 10 సంవత్సరాల తర్వాత తలవని తలంపుగా ఎప్పుడో వ్రాసిన బ్యాంక్ పరీక్షల్లో మురళికి ఉద్యోగం వచ్చింది. స్పౌస్ కేసు కారణంగా. గుంటూరు నుంచి ఆపరేట్ చేసేలా పోస్టింగ్ వేయించుకున్నాడు. ఇప్పుడు వేదవతి జీవితం గాడిన పడింది. కాచాయన భర్త అఖిలేష్ అమెరికాలోనే చదువుకుని అక్కడే ఉండిపోయాడు ఏదో ఉద్యోగంలో. ఇండియాలో ఏముంది, అక్కడిచ్చిన జీతం ఏ కంపెనీ ఇస్తుంది నాకు అంటూ ఏడాదికి ఒకసారి మాత్రం వచ్చి 2 నెలలుండి వెళ్ళేవాడు. 3 పిల్లలు. వాళ్ళ ఆలనా పాలన అనసూయమ్మదే. ఇప్పుడు కిరాణా షాపు తీసేశారు. డబ్బు కోసం అంత వెంపర్లాడాల్సిన పని లేదు. వచ్చే వడ్డీలు చాలు. భర్త ఎంతకీ అమెరికా వదిలి రాకపోవడంతో తనే కొన్నాళ్ల పాటు ఉండి రావాలనుకుంది కాత్యాయని. 1,00,000 అభ్యంతరాలు చెప్పాడు అఖిలేష్. నీకు ఇంగ్లీష్ రాదు, ఉండలేవు అంటూ. ఎదురింటి సుబ్బాయమ్మ గారు కూతురు డెలివరీకి వెళ్ళి రాలేదా, అంతకంటే తీసిపోయానా అంది అమెరికాలో అడుగుపెట్టిన కాత్యాయని భర్త తెచ్చిన పడవంత కారును చూసి సంబరపడింది. ఓ డ్యూప్లెక్స్ హౌస్ చూపించి ఇదే మన సొంతిల్లు అంటే గర్వపడింది. ఇన్నాళ్ళు భర్త ఎవరో ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు. ఇక అవసరం లేదు, తను వచ్చేసింది. ఇంట్లో ఓ అమెరికన్ లేడీ కాచాయన్ని చూస్తూ హాయ్ అంటూ పలకరించి ఏదో మాట్లాడింది. ప్రతిగా అఖిలేష్ బదులిచ్చాడు మై వైఫ్ అంటూ కాచాయన్ని పరిచయం చేశాడు. ఆ దగ్గరతనాన్ని చూస్తే ఆమె చాలా రోజులుగా పరిచయస్తురాలే అనిపించింది. ఎవరామె అడిగింది ఆశ్చర్యంగా. ఫ్రెండు
ఆలీషా అని చెప్పాను కదా అన్నాడు. ఆలీషా అంటే ఎవడో మగాడు అనుకుంది. ఆలీషా అన్న పేరు మగాళ్ళకుండడమే తనకు తెలుసు. ఇప్పటి వరకు భర్తకు డబ్బు మీద ఆపేక్షే అనుకుంది. ఒక్క నిమిషం కాళ్ళ క్రింద నేల కదిలినట్టయింది. దేశం కాని దేశంలో ఇనుపముళ్ళ పంజరంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. ఎందుకో ఆ నిమిషం వేదవతి కళ్ళ ముందు నిలిచినట్టు అనిపించింది. వదిన్ని డబ్బు కళ్ళతో చిన్నచూపు చూసింది. ఇప్పుడు భర్త ఉద్యోగం వల్ల వేదవతికి ఆకాశం వైపు తలెత్తి చూసే అవకాశం కలిగింది. బంగారం షాప్ మెట్లెక్కే వీలు కలుగుతుంది. కొన్న చిన్నా చితక తనకు చూపించినప్పుడు అలా చూసి చూసి కొనుక్కోవాల్సిన అగత్యం తనకు లేదనుకుంది. అందుకే ఎవ్వరి గుండెల్లోనూ పేలని అగ్నిపర్వతం పేలింది. అది కన్నీటి రూపంలో కళ్ళల్లోంచి ఎగజిమ్మింది. కాత్యాయని వెళ్ళి రోజులు గడుస్తున్న అఖిలేష్ వైఖరిలో మార్పేమీ రాలేదు. ఈమె కాదు, న్యూఢిల్లీలో కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందని, ప్రతిరోజు రాత్రి 11 గంటల తర్వాత దానితో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతాడని తెలుసుకుంది. రోజు రోజుకి సవతల పోరును భరించలేకపోతోంది. నేనొచ్చి నెల రోజులవుతుంది, ఇక దాన్ని పంపేయి అంది ఆలీషాను ఉద్దేశించి. వెళ్ళిపోతుందిలే, ఇప్పటికిప్పుడు అంటే తనకు మాత్రం రూమ్ దొరకద్దా? ఇదంతా ఇక్కడ కామనే అనేవాడు. ఆ మాటే పుండు మీద కారం జల్లినట్టుండేది. కంటి మీద కునుకు రావడం లేదు. ఎవరితో చెప్పుకోవాలి తన సమస్య? అమెరికాలో తనేదో సుఖపడిపోతున్నాననుకునే తల్లికా? తన ఫోన్ కోసం ఎదురు చూసే పిల్లలకా? ఇప్పటి వరకు ఫోన్లో అందరికీ తీయని అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చింది, గుండె రగిలిపోతూ ఉన్నా కూడా. కానీ ఇంకా ఉపేక్షించదలుచుకోలేదు. నోరు విప్పి మాట్లాడదామంటే తనకా భాష రాదు. తెలుగు తెలిసిన వాళ్ళు దరిదాపుల్లో లేరు. తనకేమైనా కష్టం కలిగితే తన జీవితానికి రక్షణ ఏది? తనని ఆదుకునేవారెవరు? అలా ఆలోచిస్తున్న కాత్యాయని ఆలోచనలకి అడ్డుకట్టబడింది. ఓ రోజు అంతే, మురళికి ఫోన్ చేసింది. అన్నయ్య ఎలా ఉన్నావు అంటూ. కాసేపు మాట్లాడి ఓసారి రవిగాడికి ఫోన్ ఇవ్వు అంది. పెద్దత్తరా, అమెరికా నుంచి కాలు, నీతో మాట్లాడుతుందట. మెడిసిన్ చదువుతున్న రెండో కొడుకు ఫోన్ ఇచ్చాడు మురళి. పెద్ద కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. రవి కాసేపు మాట్లాడి, అమ్మా నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు అంటూనే ఫ్రిడ్జ్ మీద పెట్టిన తల్లి సెల్ తీసుకుని ఓపెన్ చేస్తూ, మామయ్య ఫోన్ నెంబర్ గుర్తుందా నీకు అని అడిగాడు. తల్లికి ఏ నెంబరు గుర్తుండదని తెలుసు, అయినా అడిగాడు. ఫారిన్ కాల్ కాబట్టి గబగబా మాట్లాడాలి అన్నట్టు. మామయ్య ఫోన్ నెంబర్తో పనేంట్రా నీకు? అయినా సెల్లో ఉంటుంది కదా. వంటగదిలోంచే చెప్పింది వేదవతి. ఏమో పెద్దత్త అడిగింది. అక్కడున్న పెద్దత్తకు మామయ్య నెంబర్తో పనేంటి? ఏది, నేను మాట్లాడతాను. కొడుకు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వేదవతి వెంటనే లైన్లోకి వచ్చేయడంతో, వదినా బాగున్నారా? ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉంటారని డిస్టర్బ్ చేయటం ఎందుకు అనుకున్నా. కాత్యాయని వేదవతిని ఎప్పుడూ మీరు అనే సంబోధించేది. మా అమ్మగారు అలాగే పిలవమంటారు అనేది. సాయిలక్ష్మి అలా కాదు, నువ్వు అనే అనేది. రోజూ ఉండే హడావిడే, మా తమ్ముడు ఫోన్ నెంబర్తో పనేంటి కాత్యాయని? కాత్యాయని తడబాటుగా, ఒంటరిగా ఇక్కడ ఉండిపోయాను, నాకేదైనా కష్టం కలిగితే ప్రొటెక్షన్గా ఉంటుందని. నీకు ప్రొటెక్షన్ ఏంటి? మీ ఆయనతోనే ఉన్నావు కదా. ఇక్కడున్న మా సిఐ తమ్ముడు నీకెలా సహాయపడగలడు? ఇక వదిన దగ్గర ఏదీ దాచలేదు కాత్యాయని. దుఃఖం తన్నుకొస్తుండగా అక్కడికి వెళ్ళింది మొదలు అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ ఏకరువు పెట్టింది. మనసు భారం దిగేలా. అన్నీ విన్న వేదవతికి గుండె బరువెక్కింది. మీరు కలిసి ఉండాల్సిన వయసులో దూరంగా ఉంటున్నా సంపాదించుకుంటున్నారులే అనుకున్నాం, కానీ ఇలాంటి కష్టం పడుతున్నామని అనుకోలేదు. గొడవ పడక జాగ్రత్తగా ఉండు అంటూ జాగ్రత్తలు చెప్పి తమ్ముడు ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఇదంతా విని ఆశ్చర్యపోవడం మురళి వంతైంది. గుండె బరువు వదిన దగ్గర తీర్చేసుకున్న తర్వాత మనసు ప్రశాంతమైంది కాత్యాయనికి. అప్పటి వరకు ఉన్న బ్రతుకు భయం అంతటితో తీరిపోయినట్టు అనిపించింది. తనకి సొంత దేశం తరపున రక్షణ హస్తం ఉంది అనిపించింది.
భర్త అలవాట్లలో మార్పులు తేలేకపోయినా ఆలీషాను బయటకు పంపింది. అనసూయమ్మ 70వ పడిలో తనువు చాలించింది. చివరి రోజుల్లో సాయిలక్ష్మి తల్లి దగ్గరే ఉండి సేవ చేసింది. 5 ఏళ్ల తరువాత మొట్టమొదటగా తల్లి అంత్యక్రియల కోసం ఇండియాకు వచ్చింది కాత్యాయని. పెద్ద కొడుకులిద్దరూ హాస్టల్లో ఇంజనీరింగులు చదువుతున్నారు. కూతురు మంజుష్ని సాయిలక్ష్మికి అప్పగించింది. అనసూయమ్మ పోయిన తర్వాత తల్లి ఆస్తి కూతుళ్ళదే అని నగలన్నీ కూతుళ్ళిద్దరూ పంచుకున్నారు. వేదవతి ఏ విషయంలోనూ తలదూర్చదలుచుకోలేదు. అత్తగారుండగా ఎప్పుడూ ఒక్క చీరైనా పెట్టలేదు. ఆవిడ పోయిన తర్వాత దేనికి ఆశపడాలి? తన ఉద్యోగం తనకుంది. 25 ఏళ్ల సర్వీస్కి మంచి జీతంతోనే ఉన్నాను ఈరోజు అనుకుంది కాత్యాయని. కాత్యాయని వస్తూ డబ్బుతో పాటు 4 బంగారం బిస్కెట్లు కూడా తెచ్చింది. అమ్ముదామనుకుంటే ఏ బంగారం షాపు వాళ్ళు కొనలేదు. ఆ మొత్తానికి నగలిస్తామన్నారే కానీ డబ్బు ఇస్తామనలేదు. వాటిని ఎలా డబ్బు చేసుకోవాలో తెలియలేదు. సాయిలక్ష్మి భర్త తన వ్యాపారంలో భాగంగా పల్లెటూళ్ళల్లో అమ్మిపెట్టే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చాడు. తల్లి దినకార్యాల తర్వాత ఇల్లు పాతదైపోవడంతో అమ్ముతానని ప్రకటించాడు మురళి. అందులో తమకి వాటా ఉందన్నారు చెల్లెళ్ళు. ఇల్లు ఎప్పుడో చనిపోయిన తండ్రి పేరు మీద ఉండిపోయింది కానీ లేకపోతే తల్లితో రాయించేసుకునేదే సాయిలక్ష్మి. ఈ విషయంలో కాత్యాయనితో పాటు ఆమెకు పొరపత్యాలు వచ్చాయి. అందుకే సైలెంట్గా ఉండిపోయింది. మగపిల్లాడైతే మాత్రం ఇంట్లో ఉండలేదు కదా. అటువంటప్పుడు ఇల్లు అమ్మకంలో సగం వాటానా? ఇద్దరికీ ఉద్యోగాలున్నాయి. ఇప్పుడు వాళ్ళకేం లోటు? అది సాయిలక్ష్మి వాదన. మురళికి చెల్లెళ్ళకి మాట తేడాలు వచ్చాయి. గొడవ పడ్డారు. ఆ విషయంలో పెద్దరికం వహించిన దూరబంధువైన రాఘవులు, మీ వదిన ఉద్యోగ నిమిత్తం అన్నగారింటికి దూరంగా ఉన్నా వారసుడు వారసుడే. ఇంకా మాట్లాడితే మీకు ఇవ్వాల్సిందంతా పెళ్లిలోనే ఇచ్చింది మీ అమ్మ. కట్న కానుకలు ఎవరిచ్చినా అది మీ ఇంటికి సంబంధించిన డబ్బే కాబట్టి మీ ఇద్దరు ఇంకా కావాలని గొడవ చేయడం మంచిది కాదు. తల్లి పోయిందని అన్నని కూడా దూరం చేసుకుంటారా అంటూ హితవు పలికాడు. అసలు వాళ్ళ బాధంతా అన్నయ్య పేరుతో తమ తండ్రి కష్టార్జితం అప్పనంగా బయట నుంచి వచ్చిన వదిన అనుభవించేస్తుందే అని. పెళ్లి పేరుతో మీకు అందాల్సిందంతా అందింది. నాకు మొన్ననే ఉద్యోగం రావడంతో జీవితంలో సరిగ్గా నిలదొక్కుకోలేదు. ఇంకా ఈ రోజుకి సొంత ఇల్లు లేదు. పైగా చిన్నవాడి చదువుకి లక్షల్లో డబ్బు కావాలి. మీరా అన్ని విధాలా సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి నేను సగం వాటా తీసుకుని మిగిలిన సగం మీ ఇద్దరికీ ఇవ్వాలనుకుంటున్నాను. కాదంటారా? మీ ఇష్టం. కొడుకునైనా ఇప్పటి వరకు ఇంటికి సంబంధించి రూపాయి పట్టుకెళ్ళలేదు. ఇది మాత్రం ఎందుకని నా కొడుకుని బ్యాంకు లోన్ పెట్టుకుని చదివించుకుంటాను. ఏ విషయంలోనూ కలగజేసుకోను చెప్పాడు మురళి. సాయిలక్ష్మి మాట ఎలా ఉన్నా బాగా ఆలోచించగా కాత్యాయనికి మాత్రం 7 సముద్రాల అవతలున్న తనకి వదిన ధైర్యం అవసరం అనిపించింది. ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోనట్టే తాము మాత్రం విడిపోతారా? డబ్బు మనిషి వెంట రాదు, అనుబంధాలే వస్తాయి. అనుభవం నేర్పిన పాఠం. మర్నాడు, నీ ఇష్టమే మా ఇష్టం అన్నయ్య. అయినా డబ్బుకి పరిమితి ఏంటి? ఎంతొచ్చినా ఇంకా కావాలన్నట్టే ఉంటుంది. ఎంతకంతే. ఏదో తెలియనితనంతో ఎవరో అన్న మాటలను పట్టుకుని వేలాడాం. నిన్న రాఘవులు మావయ్య చెప్పిన తర్వాత మా తెలివి తక్కువతనమేంటో తెలిసొచ్చింది. ఇవన్నీ మనసులో ఉంచుకోకు చెప్పింది అప్పటి వరకు అన్న మాటలకు పశ్చాత్తాపడుతున్న దానిలా. సాయిలక్ష్మి కూడా అక్క నిర్ణయానికే కట్టుబడినట్టు నవ్వుతూ నుంచుంది. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదూ. ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.